శుభగారు నమస్తే అండి. నమస్కారం అండి. లైక్ చిట్ ఫండ్స్ అనంగానే ఎన్నో అనుమానాలు తలెత్తుతాయి ముందు. హ్మ్. ఫస్ట్ నేను మీ దగ్గరికి నాకు చిట్ ఫండ్ మీ కంపెనీలో చిట్స్ కావాలండి. నేను జమ చేయాలనుకుంటున్నారు. ఇంత 10 పేపర్‌లు, 15 పేపర్‌లో సంతకాలు చేసేయండి అని చెప్పేస్తా ఉంటారు. హ్మ్. మనకు తెలీదు. అందులో ఏం రాసారో, ఏమున్నాయో కూడా తెలీదు. ఏదో హ్మ్. 4 పాయింట్లు మెయిన్ పాయింట్స్ మనకు చెప్తారు. అవును. సో, కొన్ని సార్లు కాపీస్ ఇస్తారు. కొంతమంది కాపీస్ గూడా ఇవ్వరు. అవును. సో, ఇలా కాపీస్ ఇవ్వని పక్షాన మనం చర్యలు తీసుకోవచ్చా? ఏమైనా కేస్ పెట్టుకోవచ్చా మనం? మొట్టమొదటిగా ఇలాంటివి జరగడానికి అవకాశం ఉండే ప్రదేశాలు ఏవంటే పల్లెటూర్లు. విలేజెస్‌లో మాత్రం ఇలాంటి అంటే తారాస్థాయిలో జరగడానికి తారాస్థాయిలో మోసాలు జరగడానికి, క్షేత్రస్థాయిలో మోసాలు జరగడానికి అవకాశం ఉంది. హ్మ్. ఏంటంటే విలేజెస్‌లో చాలా వరకు ఏంటంటే మొహమాటం కొద్దీ హ్మ్. లేదంటే తెలిసిన వ్యక్తి అని చెప్పేసి కట్టేస్తూ ఉంటారు. అతి మంచితనం కొద్దీ హ్మ్. ఇలాంటివి మనం జరుగుతూ ఉంటాయి హ్మ్. తరచు. హ్మ్. ఏదైతే ఇప్పుడు నార్మల్‌గా ఒక బిలో పావర్టీలో ఉన్నటు వ్యక్తికి ఖచ్చితంగా ఒక అత్యవసరం వచ్చింది. ఒక హాస్పిటలైజ్డ్ అయ్యారు. వాళ్ళ రిలేషన్స్‌లో ఎవరో కరెక్ట్. హాస్పిటలైజ్డ్ అయ్యారు. హ్మ్. వాళ్ళకి తక్షణం అమౌంట్ కావాలి. హ్మ్. సో, ఆళ్ళకి ఇటు నుంచి ఆదాయ మార్గం ఉండదు. కూలికెళ్తే బ్రతకడం, లేదంటే చిన్న చేతి వృత్తి చేసుకోవడం, హ్మ్. లేదంటే రకరకాల షాపులలో వర్క్ చేయడం లాంటివి జరుగుతుంది. సో, వాళ్ళకి ఆర్థికంగా చాలా చితికిపోయి ఉంటారు. సో, అలాంటి వ్యక్తులకి ఎప్పుడైనా ఎట్లాంటి డబ్బులు అవసరం వచ్చిందనుకోండి, సో, ఊర్లలో ఎవరైనా చిట్టి పొందే వ్యక్తులు వాళ్ళే ఫైనాన్స్ బిజినెస్‌లు చేస్తుంటారు. హ్మ్. రూ. 10 వడ్డీకి ఇవ్వడం, 100కి రూ. 10 వడ్డీకి, 100కి రూ. 20 వడ్డీకి ఇవ్వడం జరుగుతుంటది. సో, వీళ్ళేం చేస్తారంటే, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసపోతుంటారు. వాళ్ళేం చేస్తారంటే, ఒక 10 రకాల తెల్ల పేపర్ల మీద సైన్ పెట్టించుకుంటారు. కరెక్ట్. ఒక 2, 3 ప్రామిసరీ నోట్లు, 2, 3 చెక్కులు లేని వాళ్ళ దగ్గర అనుకోండి, వేరే వాళ్ళని షూరిటీ ఇప్పించడం లాంటివి చేసి, రూ. 10 వడ్డీలకి తీసుకోవడం, ఇలాంటివి చేసి మోసం చేస్తుంటారు. హ్మ్. సో, ఇలాంటి వాటిని అరికట్టడానికి చాలా వరకు మనం ప్రయత్నం చేసినప్పటికిని కూడా, ఎక్కడో ఒక మూల ఇరుక్కుపోతాం. రెగ్యులర్‌గా మోసపోతూనే ఉంటారు. కరెక్ట్. సో, కాబట్టి అలాంటప్పుడు ఇది మీరు చెప్పిన పాయింట్‌లో మనం యాక్షన్ తీసుకోవడం అనేది కొంచెం డిప్లొమాటిక్ అవుతుంది. కొంచెం కష్టమవుతదన్నట్టు. హ్మ్. అసలు ఆ వ్యక్తి ఐడెంటిఫై అవ్వడం కూడా చాలా కష్టమవుతుంది. సో, అలాంటి వ్యక్తులు గట్ల ఎప్పుడైనా ఒకవేళ మీకు ఇలాంటి సందర్భంలో మీరు బాగా బిలో పావర్టీ ఉన్న వ్యక్తులయ్యుండి, మీ దగ్గర చిట్టి ఇచ్చే వ్యక్తి అట్లా మీకు ఫైనాన్స్ ఇచ్చి అంటే అప్పుగా అంటే అధిక వడ్డీకి డబ్బులిచ్చి మీరు అంటే మీరు కట్టలేని పరిస్థితులుంటే దయచేసి మీరు ఆటిని ఎగ్గొట్టండి. అంటే స్ట్రెయిట్‌గా. ఎందుకు అనంటే, అతను దాన్ని తీసుకొని కోర్ట్‌కెళ్ళడం ద్వారా ఎవరైతే దురుద్దేశంతో మీకు అధిక వడ్డీకివ్వడం, లేదంటే మీ దగ్గర చిట్టి తీసుకొని ఎక్కువ డబ్బులు వసూలు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, హ్మ్. అతను చట్టపరంగా ఎళ్లి అతను ఏదైతే లీగల్‌గా ప్రొసీడ్ అవుతుండో దానిని మీరు ప్రూవ్ చేసుకోవాలి మళ్ళీ. హ్మ్. ఎగ్గొట్టండి. ఎందుకంటే ఒక వ్యక్తి నేను చూసిన చాలా వరకు ఏంటంటే రూ. 5 వడ్డీ, రూ. 10 వడ్డీ, రూ. రియల్లీ. 20 వడ్డీ అవును గూడా. సార్. మీరు అంటే మనం చెప్పుకోకూడదు కానీ ఒక రకమైనటువంటి వృత్తి చేసేవాళ్ళు అంటే లైక్ కొన్ని రకాల పశువులు కాసే వ్యక్తులు, ఆ పశువు పేరు చెప్తే మళ్ళీ మనం ఆ వృత్తిని కించపరిచినలాగా అనుకోని చాలా కొంతమంది పశువులు చేసే కాసే వ్యక్తులు, కొంతమంది రకరకాల అటువంటి వృత్తులు చేసే వ్యక్తులు ఏం చేస్తారంటే రూ. 10కి, రూ. 20కి వడ్డీలకి ఇవ్వడం, హ్మ్. రూ. 10కి, రూ. 20కి చిట్టీలివ్వడం, హ్మ్. ఇట్లాంటి దారుణమైన కార్యక్రమాలు జరుగుతుండే. వాళ్ళేంటంటే డబ్బులు ఇవ్వకపోయేటప్పటికి కొన్ని రకాల జంతువులు అంటే క్యారీ చేయగలిగిన జంతువులు తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి హ్మ్. లాక్స్ ఏస్తన్నారు. హ్మ్. ఆ జంతువులను తీసుకొచ్చి ఇంటి ముందు కూర్చొని రకరకాల అసహ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. సో, ఇలాంటి వాటిని అరికట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మీద పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడమే. అదే విధంగా 100కి డయల్ చేసి వీళ్ళు చేసే అరాచకాలకి కంప్లెయింట్ చేస్తే ఏంటంటే, హ్మ్. హ్మ్. పోలీసులు కూడా కొంతమంది అంటే కొన్ని రకాల పోలీస్ స్టేషన్స్ కూడా వాళ్ళకి సహకరిస్తున్నాయి. అవును. ఏదైతే అధిక వడ్డీకి ఇస్తున్నటువంటి డబ్బులు ఇస్తున్నటువంటి వ్యక్తులున్నారో, హ్మ్. వాళ్ళేం జేస్తారంటే మొట్టమొదటిగా వీళ్ళకి ఎదురయ్యే చేదనుభవం ఏంటి? వీళ్ళు ఖచ్చితంగా పోలీసులకి కంప్లెయింట్ చేయాలి. సో, వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళు వడ్డీ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ గ్రామ స్థాయిలోనో, ఆ మండల స్థాయిలోనో పోలీస్ స్టేషన్‌లో కొంతమంది పోలీసులకి తలంబ్రాలు, కొన్ని అక్షింతలు, అదే విధంగా కొన్ని రకాలటువంటి ఆర్థిక లావాదేవీలు హ్మ్. హ్మ్. ఇల్లీగల్‌గా జేస్తుంటారు. హ్మ్. సో, వాళ్ళు కూడా వీళ్ళ మీద సీరియస్‌గా యాక్షన్ తీసుకోరు. సో, అలాంటప్పుడు ఏం చేస్తుంటారు చాలామంది వీళ్ళు కూడా పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు మందు తాగో, ఫెర్టిలైజర్స్ తాగో రకరకాలుగా చనిపోతూ ఉంటారు. సో, ఇలాంటి వాటిని మనం అరికట్టాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ అంటే చిట్టి డబ్బులు ఎక్కువిచ్చి తక్కువిచ్చి ఎక్కువ చిట్టి వసూలు చేయడం. ఇప్పుడు చాలా మందికి మేము చూసుకున్నట్లయితే రూ. 1,00,000 పాట పాడుకున్నారనుకోండి. వాళ్ళు ఆల్రెడీ ఒక 20,000, 30,000 జమ చేసుంటారు. హ్మ్. ఆ తర్వాత నుంచి ఇప్పుడు చిట్టి కట్టాల్సింది 10,000 అయితే 10,500, 10,600 దగ్గర నుంచి తీసుకుంటారు. అంటే రైట్. దాని ప్రకారం చూసుకున్నా సరే వడ్డీ వచ్చేసి వాళ్ళకి చిట్టి కట్టించుకునే వ్యక్తికి రూ. 5, రూ. ఎక్కువైపోతుంది. 6, రూ. అవును. 7 అంటే అట్లా 20 మంది ఇది చిట్టి ఎండింగ్‌కొచ్చేసరికి 20 మంది దగ్గర నుంచి అతనికి ఈ చిట్టి కట్టించుకునే వ్యక్తి అతను పొందే అమౌంట్ కంటే ఎక్కువ చిట్టి నిర్వహించే వ్యక్తికి కడతాడు. ఆ అవును. విషయాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు.
సో తెలుసుకున్న ఏం చేయలేని పరిస్థితుల్లో అంతే, కొంతమంది అవసరం ఉంటారు. కాబట్టి తీసుకుంటున్నారు. సో కాబట్టి ఇట్లా అధికంగా వడ్డీలు వసూలు చేసేది అనేది ఏంటంటే ప్రభుత్వ వ్యక్తుల దగ్గర నుంచి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి ఎక్కువ జరుగుతుంటుంది. సో కాబట్టి చిట్టి పొందే వ్యక్తి ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో, సో కాబట్టి ఎప్పుడైనా సరే చిట్టి కట్టే వ్యక్తులు ప్రైవేట్ అంటే ఊర్లలో వ్యక్తుల దగ్గర కట్టించుకోకుండా, ఒకవేళ కట్టినా సరే అతనికి చెల్లించే వడ్డీ ఎంతో తెలుసుకొని మీరు వాటిని కట్టడం అనేది శ్రేయస్కరం, ఉత్తమం అనేది ఈ గవర్నమెంట్ చిట్ ఫండ్ సంస్థలైనా కొన్ని కాపీస్ మీద సంతకాలు పెట్టుకుంటాయి కదా, అవునండి. పెట్టుకుంటాయి కదా సార్. అవన్నీ కొంతమంది కాపీస్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఒకవేళ కాపీ ఇవ్వకపోతే మనం చర్యలు తీసుకోవచ్చా? తప్పకుండా ఎందుకు కాపీస్ ఇవ్వలేదో మనం ఆ రోజే అడగాలి. ఇప్పుడు మనం చాలా వరకు ఆలోచించేది ఆ సాధారణ వ్యక్తుల్లో ఎలా ఉందంటే, నేను చిట్టి కడుతున్నా కాబట్టి నేను అడిగిమడిగి ఉండాలేమో అనుకుంటా. కానీ అంటే చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం, చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం ఎవరైతే చిట్టి కడుతున్న వ్యక్తి ఉందో అతనే దాంట్లో ముఖ్యమైన వ్యక్తి. అతనికి ప్రతి విషయం గురించి వివరంగా తెలియజేయాల్సిన బాధ్యత ఆ చిట్ ఫండ్ నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు. ఆర్బీఐ గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఆర్బీఐ చట్టం 1934 స్పష్టంగా చెప్తుంది, ఎవరైతే చిట్టీలు కట్టే వ్యక్తి అంటే దాని గైడ్ లైన్స్ లోనే ఇవన్నీ నడుస్తుంటాయి అన్నట్టు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు వీటన్నిటిని నియంత్రణ బాధ్యత, వాటిని నడిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు. సో అప్పుడు వాళ్ళు కంపల్సరీ చెప్తున్నారు అన్నట్టు, ఎవరైతే చిట్టి కట్టిన వ్యక్తి ఉన్నారో అతనే ముఖ్యమైన వ్యక్తి. అతనికి సంబంధించినటువంటి చిట్ ఫండ్, ఈ చిట్ ఫండ్ వ్యవస్థలో జరుగుతున్న అతనికి సంబంధించిన చిట్లు సంబంధించిన ప్రతి ఒక్క ఆర్థిక లావాదేవీ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి తెలియజేయాలి. అందులో ఉన్నటువంటి వడ్డీ జిఎస్టీ ఎంత కడుతున్నారో వాళ్ళకి తెలియజేయాలి. ఎంత శాతం వడ్డీ తీసుకుంటున్నారో తెలియజేయాలి. సో కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తూ అనుభవం గణించిన వ్యక్తులు ఏం చేస్తుంటారంటే, ఇది ప్రభుత్వం కిందే నడిపించబడుతుంది అని చెప్పేసి ఒక ఫేక్ గా కొన్ని ఫైల్స్ ని తయారు చేసుకొని ఆ ప్రభుత్వ రంగ సంస్థ పేరు మీద ఇతను కట్టించుకొని ఎక్కువ డబ్బులు వసూలు చేసుకోవడం జరుగుతుంటుంది. సో అనుభవం గణించిన వ్యక్తులు మాత్రం ఇలాంటి వాటిలలో చాలా చాకచక్యంగా మోసాలు చేయడం కనుక అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చిట్టి పొందిన వ్యక్తి బాండ్ కలిగి ఉండాలి, లేదంటే టికెట్ కలిగి ఉండాలి. చిట్టి ఎవరైతే కడుతున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి నెల రిసిప్ట్ తీసుకొని అది ఒరిజినల్ కాదా చెక్ చేయించుకోవాలి. ఒకవేళ అతను చిట్టి తీసుకున్న తర్వాత ఎంత శాతం వడ్డీ కడుతుండు, ఒకవేళ అది ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా ఉందా, అధికంగా ఉందా, ఉంటే ఖచ్చితంగా గౌరవ కోర్టుల దృష్టికి, గౌరవ పోలీస్ స్టేషన్ల దృష్టికి తీసుకొచ్చి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం ద్వారా మిగతా ఎవరైతే చిట్టి కట్టడానికి వస్తున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఒక సెక్యూరిటీ అంటే వేని మనం కల్పించిన వాళ్ళం అవుతుంటాం. ఇట్ వాస్ అ లాంగ్ స్టోరీ అండి. కానీ ఎంతో కొంత అవగాహన కలిగి వాళ్ళు కూడా చిట్టీలు కట్టాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మాటలతో. థ్యాంక్ యూ సో మచ్ గారు. సో గైస్, మీకు కూడా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కమెంట్లో మాకు తప్పకుండా తెలియచేయండి. మేము నెక్స్ట్ ఎపిసోడ్లో అడిగే ప్రయత్నం చేస్తాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.